ఏపీలో త్వరలో వైఎస్ షర్మిల విశ్వరూపం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోలేదు, కానీ షర్మిల అనుకున్నదైతే సాధించింది. వైసీపీని గద్దె దించాలన్నది కాంగ్రెస్ ప్రధాన టార్గెట్. ఎందుకంటే కారణం కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ఆర్సీపీ కొల్లగొట్టుకుపోయింది. లీడర్ క్యాడర్ అంతా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. వాళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తులుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నారు. వీళ్ళందరూ 10 ఏళ్ల నుంచి జగన్తోనే జపం చేస్తూనే ఉన్నారు. జగన్ సీఎం అయ్యారు, 5 ఏళ్ల పాలన కూడా చేశారు. క్యాడర్ని పట్టించుకోలేదు అనే విమర్శలు ఒకవైపు ఉంటే, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీకి చేయాల్సిన నష్టమంతా చేసింది అని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి వైసీపీని అన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించింది షర్మిలారెడ్డి. దాంతో కాంగ్రెస్ మొదటి విజయం సాధించింది అంటున్నారు. ఇక మలి విజయం ఏమిటి అంటే, వైసీపీ ఓటు బ్యాంక్ని కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవడం. దీనికోసం కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఢిల్లీ వెళ్లారు. వారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. ఇది అనుకోకుండా కలిసింది కాదు, ఒక పథకం ప్రకారమే జరిగిన సమావేశం అని కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక ఈ ముగ్గురు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురి మీద నమ్మకంతో ఆమెను పిలిచి భేటీ అయ్యారు. ఈ భేటీ సోనియా గాంధీ నివాసంలో జరిగింది. ఏపీలో కాంగ్రెస్ని పైకి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు అని కూడా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. పొత్తులతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వ సుస్థిరత మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఇక ప్రస్తుత తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి బలపడింది. అంటే 2029లో ఎన్నికలు జరిగినా, లేక ఏదైనా కారణం చేత మధ్యంతర ఎన్నికలు వచ్చినా, ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మాత్రం కాంగ్రెసే అని కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోందని అంటున్నారు. అందుకే ఏపీ మీద భారీ ఫోకస్ పెడుతున్నారు అని కూడా తెలుస్తోంది. ఏపీలో వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ బాగా వీక్ అయిందని, ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచితే పోగొట్టుకున్న పాత కాపులతో పాటు ఇతర నేతలు కూడా కాంగ్రెస్ వైపు వస్తారని ఆలోచిస్తున్నారు. ఇక ఏపీలో సుంకర పద్మశ్రీతో పాటు కొంతమంది మహిళా నేతలు కూడా షర్మిలారెడ్డిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం వైఎస్ షర్మిలారెడ్డి వైపే ఉన్నట్టుగా తాజా భేటీని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. పైగా షర్మిల ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక వైసీపీని గద్దె దించడంలో తన వంతు పాత్ర పోషించి ఆమె సక్సెస్ అయ్యారు. ఆమె సక్సెస్ అయినట్టే ఇప్పుడు ఆమె పిసిసి చీఫ్గా కంటిన్యూ చేస్తేనే వైసీపీని మరింతగా వీక్ చేయొచ్చు అన్నది కాంగ్రెస్ నేతల వ్యూహం అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంపై వైఎస్ షర్మిల ఒక ట్వీట్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని వారి నివాసంలో కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులు, ఇతర అంశాలపై చర్చ జరిగింది. 2029 నాటికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సంతరించుకుంటుంది. అంతేకాకుండా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ దిశగా మరిన్ని అడుగులు పడుతున్నాయన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను అని ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల వివరించారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో దూకుడుగా రెట్టించిన ఉత్సాహంతో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తన రాజకీయ పర్యటనలు చేస్తారని తెలుస్తోంది. కానీ వైఎస్ షర్మిల ఈసారి వైసీపీ మీద కంటే టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మీదనే విమర్శలు, అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తేనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి 2029 నాటికి ఏపీలో కూటమికి, వైసీపీకి పక్కలో బెల్లంలా వైఎస్ షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీతో ప్రమాదం పొంచి ఉంది అని స్పష్టంగా అర్థమవుతున్న విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.